ఓమస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఆండాళ్ తిరువడిகளே శరణం. ఓమస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధులరా, ఇది ధనుర్మాసం. ఈ పవిత్రమైనటువంటి మాసంలో ఆండాళ్ తల్లి పాడిన పాటల యొక్క అర్థాన్ని మనం శ్రవణం చేస్తున్నాం. ఆ అమ్మ వైభవాన్ని మనకి వేదాంత దేశకులని మహానుభావులు గోదాస్తుతిలో మనకి అందించారు. అమ్మ తాను ధరించి ఇచ్చినటువంటి మాల యొక్క వైభవాన్ని ఎంత అందంగా వర్ణించారో మనం విన్నాం. ఆ మాల యొక్క వైభవం ఇంత అని చెప్పడానికి వీలు కానిది. నిత్యము పరమాత్మ కంఠసీమలో ఉండే వైజయంతి మాల ఎన్నడూ వాడదు. అలాంటి ఆ మాల కంటే కూడా అతిశయం కలిగింది ఆండాళ్ళ తల్లి ధరించి ఇచ్చిన మాలకి అని చెప్పారు. అంతేకాదు, ఈ మాల నుంచి వచ్చేటటువంటి తేనెని ఆస్వాదించడానికి తుమ్మెదలన్నీ గుంపులు గుంపులుగా ఉరుసుకుని కూర్చుని ఆస్వాదిస్తూ, కొన్ని వెళ్ళి ఆస్వాదిస్తుంటే కొన్నిటికి చోటు లేక ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయట. అలా తిరుగుతూ ఉంటే ఎలా ఉంది అంటే, పైన ఒక బర్హాతపత్రం అన్నారు, ఒక నెమలి ఈకలతో చేసినటువంటి ఒక ఛత్రంలాగా ఉంది అని వర్ణించారు. ఆ పోలిక చూడండి ఎంత అందంగా చెప్పారు. అంతేకాదు, మరొక శ్లోకంలో అందులో ఉండే తేనెని జుర్రుతూ ఆస్వాదించిన ఆనందంతో మత్తెక్కి జుమ్మని నాదం చేస్తున్నాయట ఆ తుమ్మెదలు. అవి ఆండాళ్ళ తల్లికి మంగళాన్ని చేస్తున్నాయా, ఆవిడ స్వయంవరానికి మంగళవాద్య ఘోషాది అని వర్ణించారు స్వామి వేదాంత దేశకులు. మళ్ళీ ఇంకో వైభవాన్ని చెప్తున్నారు పై శ్లోకంలో. ఏమిటో ఆ శ్లోకాన్ని ఒకసారి చూద్దాం. ఈ మాలకు ఉండేటటువంటి సౌరభాన్ని వర్ణిస్తున్నారు. ఇందులో ఉండే సౌరభం మరి ఎందులోనూ లేదండి అని వర్ణించారు. ఏమిటో ఆ శ్లోక వైభవం చూద్దాం. విశ్వాయమాన రజసా కమలేన నాభౌ వక్షస్థలే చ కమలాస్తన చందనేన ఆమోదితోపి నిగమైర్విభురంఘ్రియుగ్మే ధత్తే నతేన శిరసా తవ మౌళిమాలాం. ఇందులో వర్ణిస్తున్నారు అమ్మ యొక్క ధరించిన మాల యొక్క వైభవం ఎంత గొప్పది అంటే, ఆ మాలకు ఉన్నటువంటి గొప్పతనం సాక్షాత్తు సర్వేశ్వరుడే శిరస్సును ధరించడం. మామూలుగా ధరించలేదుటండి. నతేన శిరస అంటే శిరస్సు వంచి, నేను ధన్యుణ్ణి సుమా అని అమ్మవారిచ్చిన మాలని శిరస్సు వంచి తన కిరీటం మీద ధత్తే ధరిస్తున్నాడు అంటున్నారు. ఎవరు ధరించింది? విభూ, లోకాలన్నిటికీ స్వామి అయినటువంటి ఆ సర్వేశ్వరుడు, ఆ నారాయణుడు, లోకనాయకుడైన అలాంటి ఆ స్వామి ఇగో నీ మాలని తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటి అంటే, అమ్మా గోదమ్మ, నీ మాలలో ఉన్న పరిమళం ఎక్కడా లేదమ్మా అన్నారు. అదేమిటండి? ఆయన సర్వగంధుడు సర్వరసుడు అంటారు కదా, ఉపనిషత్తులు మనకి చెప్తున్నాయి. సర్వగంధ సర్వరస అని. అలాంటి సర్వగంధుడైన సర్వేశ్వరుని దగ్గర పరిమళానికి కొదమేమిటండి? ఆయన నాభి కమలం నుంచి, నాభి నుంచి ఒక కమలం వచ్చింది కదా, ఆ కమలానికి సౌరభం లేదు అంటూ ఎక్కడెక్కడ సౌరభాలు ఉన్నాయో ఆ సౌరభాలన్నీ వర్ణిస్తూ మొట్టమొదట ఈ కమలాన్ని తీసుకున్నారు. విశ్వాయమాన రజసా కమలేన నాభౌ. ఆయన నాభి దగ్గరే, బొట్టు దగ్గరే ఒక అందమైన కమలం వచ్చిందట. ఆ కమలం మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంది. అది ఎలా ఉంది అంటే, ఆ లోపల ఉన్నటువంటి ఆ పుష్పం లోపల ఉండే పుప్పుడులు అంటాడు. ఆ పుప్పుడులన్నీ కూడాను ఒక్కొక్క పుప్పుడి ఒక్కొక్క లోకండ. విశ్వాయమాన అవన్నీ లోకాలండి, సామాన్యమైనవి కాదు.
అలా లోకాలుగా కనిపిస్తున్నాయండి. అలా ఉన్నటువంటి రజస పుప్పుడులతో ఉన్నటువంటి కమలే నాభౌ, సాక్షాత్తు కమలం ఉంది, చక్కని పరిమళాలు వస్తున్నాయి. కానీ అది కూడా ఆమోదితోపి, అక్కడ పరిమళం వచ్చినా మన వాడికి అంత పెద్ద ఏమనిపించలేదుటండి. అంటే అది చాలా గొప్పదే. ఇంకా అంతకంటే గొప్పది ఏమిటండి అంటే కమలాస్తన చందనేన, లక్ష్మీదేవి తన వక్షస్థలంలో చందనాన్ని అలంకరించుకుందట. అలా అలంకరించుకున్నటువంటి ఆ చందనం ఎక్కడికి వచ్చింది? స్వామి ఆలింగనం చేసుకోవడం వల్ల ఆ వక్షస్థలంలో ఉన్న చందనం ఈయన వక్షస్థలానికి అంటింది. అది వక్షస్థలేచ, అది గుప్పున సువాసనలో వెదజల్లుతుందట. అమ్మవారి యొక్క వక్షసీమలో ఉండే చందనం యొక్క గుబాళింపంతా స్వామి దగ్గరే ఉంది. ఇదొక సువాసన. ఆమోదితోపి, ఇంకా ఈయన్ని పరిమళం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఈయన గురించి వేదాల్లో కీర్తన చేశారట. నిగమై అంఘ్రియుగ్మే ఆమోదితోపి. ఇక్కడ వేదాలంటే వేదాలతో సమానమైన అర్థ ప్రతిపత్తి కలిగినటువంటి దివ్య ప్రబంధాలు. అందులో సామవేద సారమైన నమ్మాళ్వార్లను గురించిన దివ్య ప్రబంధ గానాలు. అందులో పరమాత్మ యొక్క శ్రీచరణాల వైభవాన్ని తెలియచేశారు నమ్మాళ్వార్లు. తిన్ కజల్ సేరే అంటూ ఆ చరణాల యొక్క వైభవం, ఈ రెండు చరణాలే మనందరం ఆశ్రయించవలసింది అని చెప్పారు. అలాంటి ఆ అందమైన విశేషాలన్నీ అక్కడ మనకు కనపడుతున్నాయి. అందుకే యస్య సారస్వతం శ్రోతో వకుళా మోదవాసితం అంటారు. ఎవరి యొక్క సారస్వతం ఉందో అంటే ఎవరి యొక్క చెప్పినటువంటి ఆ ప్రబంధాలు ఉన్నాయో ఆ ప్రబంధ ప్రవాహం ఎలా ఉంది అంటే వకుళామోద వాసితం, వకుళ పుష్పాల యొక్క సువాసనలతో భరితమై ఉందండి అని యతిరాజ సప్తతిలో మన వేదాంతేశకుల వారిని వర్ణిస్తూ ఉంటారు. అలాంటి గొప్ప పాదాలు, ఆయన యొక్క పరమాత్మ యొక్క వర్ణన అవంతా కూడా అందులో ఆ పగడం పుష్పాల యొక్క సువాసన ఎంత భరితమో అంత భరితంగా ఇక్కడ ఇందులో కూడా ఉందండి. అయినా సరే పరమాత్మకి ఈ సువాసనలేమీ గిట్టలేదు. ఏమైంది? అంతకంటే ప్రచురమైనటువంటి వైభవం కలిగిన సువాసనలు పరిమళాలు ఎక్కడున్నాయట? ఇగో ఆండాళ్ళ తల్లి ధరించి ఇచ్చినట్టు పుష్పమాలికలో ఉన్నాయి. ఆవిడ కురులకు ఒక గొప్పతనం ఉందటండి. అందుకే ఈవిడ్ని సూడి కొడుత షుడర్కొడి అంటారు. ఆవిడ యొక్క కేశ సంపద ఎంత గొప్పదంటే ఆ కేశాలకి తగిలినటువంటి ఆ పుష్పాలకి మంచి పరిమళం ఉందటండి. ఆ పరిమళానికి తో సమానమైంది ఇంకోటి ఏది లేనే లేదు. ఆ పరిమళాన్ని ఆస్వాదించిన తర్వాత పరమాత్మ మిగతా వాటన్నింటిని కూడా పక్కన పెట్టేశాడు. అందువల్ల ఆ వాసన చూసి నతేన శిరస అంటే ఆయన వంచిన శిరస్సు కలిగి చక్కగా తవ మౌళిమాలాం ధత్తే, అమ్మా నీ యొక్క శిరస్సుకి ఉన్నటువంటి ఆ మాలని ధత్తే ఆయన ధరిస్తున్నాడు అని చెప్పారు. ఇది విశేషం అన్నమాట. చక్కగా ఇందులో ఉండే విశేషాలని మళ్ళీ ఒకసారి పైపైన తెలుసుకుంటూ ఉందాం. పరమాత్మకి ఆండాళ్ళ తల్లి ఇచ్చినటువంటి ఆ పుష్పమాలి కంటే ఎంత గొప్ప ఆనందమో చెప్పలేం. ఎందుకు అంత గొప్ప ఆనందం అంటే ఇందులో ఉండే పరిమళాలు అనంతమైనటువంటివి, ఇంకా దేంట్లోనూ సాటి రాదన్నమాట. అంతటి పరిమళం ఎందుకు వస్తుంది? కారణం ఏమిటి అంటే ఆండాళ్ళ తల్లి యొక్క శిరస్ సంబంధం, అమ్మ శరీరానికి తాకడమే. ఆవిడ తిరుమేనికి తాకడం వల్ల ఆ పుష్పాలకి పరిమళం అబ్బింది. అంతకంటే పరిమళం కలిగినటువంటి తన నాభి కమలంలోనూ అలాగే లక్ష్మీదేవి స్తనాలలో ఉన్నటువంటి చందనం కానీ అలాగే నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి ప్రబంధాల్లో కూడా అవి గొప్పవే. కానీ ఇంకా ఎక్కువ పరిమళం అమ్మ ధరించి ఇచ్చినటువంటి మాల, పూమాలే కాదండి, పామాల, పాటల మాలిక కూడా. పాటల మాలిక అంటే తిరుప్పావి దివ్య ప్రబంధం.
ఆ పాటలు వింటుంటే నిశ్చేష్టుడై అలా నోరు తెరిచి చూస్తున్నట్టు. అందుకే అమ్మ మాలే మణివన్న అని కీర్తిస్తుంది కదా పాసురాల్లో. ఏమయ్యా ఏమిటి ఇంత వ్యామోహం అని భక్తుల మీద ఉండే వ్యామోహాన్ని మొత్తాన్ని అందులో చూపించాడు పరమాత్మ. ఆండాళ్ళ తల్లి అంటే అంత వ్యామోహం. అమ్మ పాటలన్నా ఆవిడ ఇచ్చిన మాలికన్నా స్వామికి ఎంత ఆదరమో మిగతావేవి కూడా అంత ఆదరం కాదు అని అంటున్నారు. అందుకే ఆ పాటలు పాడిన వారన్నా, అమ్మవారికి ధరింపజేసిన మాలని కృష్ణయ్యకి వేసిన వారన్నా పరమాత్మకి ఎంత ఇష్టమో చెప్పలేం. మరి పరమాత్మకి మనం ఇష్టలమైతే ఇక మనకు అడ్డే ఉందండి? ఆలోచించండి. అమ్మవారి అనుగ్రహాన్ని మనందరం పొందుదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఒక్కసారి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. విశ్వాయమాన రజసా కమలేన నాభౌ వక్షస్థలే చ కమలాస్తన చందనేన ఆమోదితోపి నిగమైర్విభురంఘ్రియుగ్మే ధత్తే నతేన శిరసా తవ మౌళిమాలాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.